Hello, welcome to Sri Panna Exclusive Collections. So, as usual, now in today's video, we are again back with a beautiful black beads collection. Every week, కొత్త కలెక్షన్స్తో బ్లాక్ బీడ్స్లో ఎలా ఉంది అంటే ఈవెన్ మీ టూ సో ఎగ్జైటెడ్. ఎందుకంటే థర్స్డే బ్లాక్ బీడ్స్ అనుకోండి, ట్యూస్డే నుంచి వెనస్డే నుంచి మెసేజ్ వస్తూ ఉంటాయి, మేడం ఈసారి పెడుతున్నారా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్, మేము వెయిట్ చేస్తున్నాము. అలాంటివి జస్ట్ అవి చిన్న మెసేజెసే అవ్వచ్చు, మీరు క్యాజువల్గా పెట్టే ఉండొచ్చు అలాంటి మెసేజెస్, బట్ ఇట్ ఈస్ రియలీ బూస్టింగ్ మీ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్ ఆన్ గివింగ్ యూ ద బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సరే, ఇవాళ కలెక్షన్లో కూడా బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ పీస్ వచ్చేసి ఏంటంటే కుందన్ ప్యాట్రన్లో విత్ బ్యూటిఫుల్ పెండెంట్తో మేక్ చేసిన కలెక్షన్ ఇది. ఇదిగోండి, 2 మ్యాంగో పీసెస్ వచ్చేస్తాయి సైడ్స్కి ఇలా. అంటే దిస్ ఈజ్ అ సింగిల్ పెండెంట్ బట్ అలైన్ విత్ 2 మ్యాంగోస్ అనమాట. మధ్యలో జస్ట్ టచ్అప్ లాగా పర్ల్ వచ్చేస్తుంది. వీటికి ఏంటంటే కట్టుతీగా బ్లాక్ బీడ్స్ ఇచ్చేసాము. చాలా చాలా రాయల్గా, చాలా క్లాసీగా ఉంది. ఈవెన్ నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది. అసలు వదలట్లే నిన్నటి నుంచి దీని మెడలో వేసుకొని. అంత అందంగా, అంత నీట్గా ఉంది. అంటే దీనికనే కాదు, బ్లాక్ అనే కాకుండా వేటికైనా వేయొచ్చు. మీకు ఇప్పుడు ఇవన్నీ అలాంటి పెండెంట్సే చూపించేస్తాను. ఇంకో పెండెంట్ కూడా అలాగే ఉంది. బట్ అల్టిమేట్ ఏంటంటే బ్లాక్ తర్వాతనే ఏదైనా. అలా అని వేరే వాటికి వేయలేమంటే బ్రహ్మాండంగా వేయొచ్చు. బట్ టు సమ్ ఎక్స్టెంట్ కంపారిటివ్లీ విచ్ ఈస్ ద బెస్ట్ అంటే ఒక 1 మార్క్ ఎక్కువ ఇస్తాం కదా, అలా ఇచ్చినప్పుడు బ్లాక్కి విత్ తీసుకుందని పెండెంట్ అనేది రియల్లీ హైలైట్ ఉందన్నమాట. లుక్ అనేది జస్ట్ మంచిగా ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు అండి. చిన్న ఫంక్షన్స్ కూడా నల్ల పూసలు విత్ డిఫరెంట్ లుక్తో వేసుకోవచ్చు. ఫంక్షన్ అంటే ఒక పెళ్ళి పేరెంటమే కదా, బోల్డ్ అని ఉంటాయి కదా మనకి, అలా వేటికైనా దీంతో పేరప్ చేసేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చాలా ప్రెట్టీగా ఉన్నాయి. ఎంత ప్రెట్టీగా అంటే వా, విత్ స్క్రూ వచ్చేసింది, స్క్రూ బ్యాక్. మెయిన్ థింగ్ నాకు ఇక్కడ విపరీతంగా నచ్చింది ఏంటంటే ఈ ఫినిషింగ్ ఒకటి బాగుంది. అండ్ సేమ్ విత్ ఇయర్ రింగ్స్తో రావడం కూడా బాగుంది. ఇన్ జనరల్గానైతే కుందన్స్కి ఇయర్ రింగ్స్తో పేరప్ కాదండి, ఎప్పుడో ఒకసారి తప్ప. ఓన్లీ పెండెంట్సే వస్తాయి. మళ్ళీ మనం ఎక్స్ట్రా పర్చేస్ చేసేసుకొని ఏదైనా పేరప్ చేయాల్సిందే. బట్ ఇదైతే సూపర్గా ఉంది. అండ్ ద ప్రైస్ వచ్చేసి 1590, లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంటుంది సుమారుగా. ఓకే, వన్ ఆఫ్ ద గ్రాండ్ అండ్ క్లాసీ లుక్లో ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ కుందన్ పెండెంట్లో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. ఎస్, ఇది కూడా ఎంత అద్భుతంగా ఉందో అసలు ఎంత అందంగా ఉందంటే పెండెంట్. మీకు ఇంతకు ముందుకు నేను ఒక 3 months బ్యాక్ చూపించాను అనుకుంటున్నాను. నేను 3-4 months బ్యాక్ చూపించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఇంకా ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయన్నమాట. మేబీ దట్ క్రెడిట్ గోస్ టు దిస్ పెండెంట్ ఐ థింక్. ఇది వచ్చేసి ఏంటంటే చేంజబుల్ పెండెంట్. ఇదిగోండి, మీకు ఇలా వచ్చేస్తుంది, ఓపెన్ చేసుకోవచ్చు. లేదు కావాలి అంటే మళ్ళీ దీన్ని ఇట్లా పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా వెనకాల నుంచి ఓపెనబుల్ ఉంటుంది. మీరు జస్ట్ దీన్ని ఇందులో దూర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగో ఇలా దూర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు బ్లాక్ బీడ్స్కైనా వేయొచ్చు, పర్ల్స్కైనా వేయొచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చాలా క్లాసీ లుక్లో వచ్చేసాయి. విత్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్. సింపుల్గా బ్లాక్ బీడ్స్తో హైలైట్ చేయాలి అంటే దాదాపుగా ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా అదే కేటగిరీలో వచ్చేస్తాయి. విత్ కుందంతో మంచి గ్రాండ్ లుక్లో వచ్చేస్తుంది. సింపుల్గా ఉంటున్నాయి, న్యాచురల్గా అండ్ ఎలివేటింగ్గా ఉంటున్నాయి అన్నమాట. అంటే ఎంతసేపు మనం రెగ్యులర్ బ్లాక్ బీడ్సే కాకుండా బ్లాక్ బీడ్స్ని ఇంత అందంగా కూడా వేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు. బ్లాక్ బీడ్స్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్, ఎవరి దగ్గర లేని కలెక్షన్స్. సింపుల్గా ఉంటూనే డీసెంట్గా ఉండే కలెక్షన్స్ అన్నీ దాదాపు ఎవ్రీ వీక్ టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాము. దయచేసి అందుకే ప్రతిసారి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అని. ఎందుకంటే బ్లాక్ బీడ్స్ ప్రియులు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరేమో బహుశా. అందరికీ ఇష్టమైన కామన్ కలెక్షన్ ఏంటంటే నల్లపూసలు, యాజ్ ఎ ఫీమేల్గా. అందుకే చాలాసార్లు నాకు అనిపిస్తుంది ఏంటో తెలుసా, ఎప్పుడైనా ఇంట్లో పని ఎక్కువగా అనిపిస్తుంది కదా, అప్పుడు చిరాకు వచ్చేసి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఎందుకు పుట్టానరా అమ్మాయిగా, అబ్బాయి అయితే బాగుండేది, చక్కగా ఓ బండి వేసుకుని రోడ్లంతా తిరిగేదాన్నేమో అనుకునేదాన్ని. కానీ నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ ఏమనిపిస్తుందో తెలుసా,
అమ్మో అబ్బాయిగా పుడితే ఈ నగలన్నీ ఎవరు వేసుకుంటారు, ఈ చీరలన్నీ ఎవరు కట్టుకుంటారు అనిపించేసి లేదు 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 అమ్మాయే కరెక్ట్ ఆప్షన్, నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ అమ్మాయిగా కుట్టాలనిపిస్తుంది. ఒక్కోసారి అలా అనిపిస్తుంది. అంటే ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఆఫ్ డిఫరెంట్ శారీస్, డిఫరెంట్ జ్యువెలరీ ఇవన్నీ చూస్తుంటే రియలీ రియల్లీ టెంప్టింగ్. మనం వీటికి పెట్టే బడ్జెట్ కూడా వెరీ రీజనబుల్ అండ్ చూడడానికి వెరీ ఎఫెక్టివ్, అంటే ఎంత ఎఫెక్టివ్గా అంటే అంత ఎఫెక్టివ్గా ఉన్న కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, 1800 is a price. The next I'll show you one more beautiful in the కుందన్. అసలు కన్ఫ్యూజ్ చేసేస్తున్నానేమో కాస్త. కుందన్లో ఇవాళ రకరకాల డిజైన్స్ అవి పెట్టేసి, ఇది ఒక సింపుల్ మ్యాంగో అండి విత్ బ్యూటిఫుల్ 2 పలకసార్లు వచ్చేస్తాయి. చక్కగా అలా మీ వర్క్ ప్లేస్కి వేసుకొని వెళ్ళిపోవాలి విత్ సింపుల్ బ్లాక్ బీడ్స్తో అంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ విత్ మోర్ అండ్ మోర్ ఎలిగెంట్. చిన్న మ్యాంగో వచ్చేస్తుంది, చిన్న మ్యాంగో పీస్ వచ్చేస్తుంది ఇలాగా. ఇది ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. సూపర్, చాలా క్లాసీగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ యు నో దిస్ ఈజ్ ఎ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. కెన్ యూ గెస్ ద ప్రైస్? ఇట్ ఈస్ జస్ట్ 590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్, జస్ట్ ఏం చెప్తున్నాను అంటే కాస్త సమయం అయితే ఇవ్వాలండి బ్లాక్ బీడ్స్ని డిస్పాచ్ చేయడానికి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆర్డర్స్ విచ్ ఆల్ దోస్ ఆర్ ద హ్యాండ్మేడ్. మీరు ఇంకా ఎక్కడైనా కంపేర్ చేసేసుకోండి, మన బ్లాక్ బీడ్స్కి మిగతా వాటికి పోలిక అనేది ఉండదు. ఎందుకంటే విచ్ వీఆర్ యూజింగ్ టు డిజైన్ అవర్ ఓన్ డిజైన్స్. అందుకని మైండ్ విపరీతంగా పెట్టాల్సి వస్తుంది, హార్డ్ వర్క్ విపరీతంగా చేయాల్సి వస్తుంది, మీ దగ్గర కొంచెం టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఆల్ దీస్ ఆర్ ద నాట్ రెడీమేడ్ కలెక్షన్స్. కంపల్సరీగా మేక్ చేయాల్సిందే, డిస్పాచ్ చేయాల్సిందే. దట్ ఈస్ ద రీజన్. ఓకే, 590 ఈజ్ అ ప్రైస్. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. మధ్యలో వచ్చేసి కుందన్లో బాల్ వచ్చేస్తుంది దిస్ వన్. అండ్ ఇదంతా కూడా కట్టుతీగ అల్లికలో వచ్చేస్తుంది అనమాట. మీకు లెంత్ వచ్చేసి 18 ఇంచెస్లో ఇచ్చాము. మీకు ఎవరికైనా షార్ట్ లెంత్ 15 ఇంచెసే కావాలంటే కనుక నేను మేక్ చేసి ఇస్తాను. దిస్ ఈజ్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఓకే, కుందన్ బాల్ వచ్చేస్తుంది, పలకసార్లు వస్తాయి బిగ్ సైజ్వి, కట్టుతీగ అల్లికతో మాల. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. This is a bit expensive అనమాట. For this reason this is a price is 650. 18 ఇంచెస్ లెంత్లో ఉంది. మీకు ఇంకా కొంచెం నెక్కి దగ్గరగా వేసుకుంటేనే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. లేదు 18 ఇంచెస్ కంఫర్టబుల్ అంటే విల్ గో విత్ 18 ఇంచెస్. బట్ ఐ ప్రిఫర్ టు వేర్ దిస్ పర్టికులర్ పీస్ ఇంటూ 16 ఇంచెస్. వేర్ ఐ గేవ్ యూ 18 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఈ మధ్య అడపా ఫీడ్బ్యాక్ వింటూనే ఉన్నాను వాట్సాప్ రూపంలో. ఏంటంటే మీరు అన్నీ పొట్టిగా చేసేస్తున్నారు అని. లేదండి, నేను అన్నీ పొట్టిగా చెయ్యను. మీకు లెంత్ క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియోలో. దయచేసి మ్యూట్ ఆప్షన్ తీసేసుకొని వింటే కనుక మీకు క్లియర్గా తెలిసిపోతుంది నేను ఏ డిజైన్ ఏ లెంత్లో వేశాను అని. అది మైండ్లో పెట్టుకొని ఇది 18 ఇంచెస్ ఇచ్చేస్తున్నాను. బట్ ఇన్ జనరల్గా దీన్ని మేక్ చేయాల్సిన లెంత్ ఏంటంటే 16 ఇంచెస్. మీకు ఇంత పెట్టిన వెనకాల ఎక్స్టెన్షన్ అనేది మాకు అందులో ప్రైసింగ్లో పెద్ద తేడా ఏముంటుందంటే జనరల్గా ఎలా మాట్లాడుతున్నారంటే 16 ఇంచెస్ అయితే మీకు సేవ్ అవుతుంది అందుకని తక్కువ పెడుతున్నారు అని. కాదండి, కొన్ని డిజైన్స్ 16 ఇంచెస్ మేక్ చేస్తేనే అందంగా ఉంటుంది. కొన్ని నెక్ హగ్స్ లాగానే చేయాలి, కొన్ని కాస్త ఫాలింగ్ లాగా చేయాలి, కొన్ని 3/4 లెంత్ లాగా చేయాలి. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ సజెస్టింగ్ యూ. అందుకనే లెంత్ నేను మెన్షన్ చేస్తున్నాను. మేబీ ఒక 1 ఇంచ్ అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు, 1/2 ఇంచ్ ఉంటే ఉండొచ్చు, కానీ 16 ఇంచెస్ది 15 ఇంచెస్ది 18 ఇంచెస్ ఉండదు. అందుకనే నేను క్లియర్గా చెప్తాను. మీకు ఏమైనా కస్టమైజేషన్ ఉంటే ఆఫ్టర్ ద పేమెంట్ అండ్ ఆఫ్టర్ సెండింగ్ ఆఫ్ యువర్ ఆర్డర్స్ యూ ప్లీజ్ టెక్స్ట్ మీ అగైన్. ఎందుకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది చెప్పనా? మీరు నాతో కమ్యూనికేట్ చేస్తారు, మాట్లాడతారు, కాసేపు ఇది కావాలి అంటే అది కావాలి అండి అంటారు. నేను చెప్తాను దిస్ ఈజ్ అ థింగ్ అని చేయమంటారు కస్టమైజేషన్. దట్స్ ఫైన్. ఈరోజు పేమెంట్ చేస్తారా అంటే ఈరోజు కాదు, నెక్స్ట్ డేకో ఏ నైట్కో లేదంటే మార్నింగ్ కమ్యూనికేట్ చేసేసి నైట్కో లేదంటే రేపటికో టక్కున పేమెంట్ చేసేస్తారు.
నాకు ప్రతిసారి వెనక్కి వెళ్ళి ఆ చాట్ అంతా చదవడం గుర్తుండదు, వీలు అవ్వదు కూడా. సో ఆ కస్టమైజేషన్ నేను మర్చిపోయి
నాన్పెట్ వద్దులే అనిపించింది. అన్నీ నెక్ వరకు ఇది కూడా క్యాజువల్ డిజైన్ లానే కనిపించేసింది కాబట్టి లెంత్ ఇదిగో ఇంతకి ఇచ్చేసా. భలే ఉంది, ఈ లెంత్లో బాగుంది. మీరు సింగిల్ పళ్ళు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. 3 స్టెప్స్ 4 స్టెప్స్ అలా పెట్టుకున్నా, డబుల్ స్టెప్ పెట్టుకున్నా కూడా బాగా కనిపించేస్తుంది. లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా ఉంది, నీట్గా ఉంది. నిజం చెప్పనా ఒక మాట, ఇవన్నీ చూపిస్తున్నాను కదా, నాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. ఏం కన్ఫ్యూజన్ అంటారా? ఏది బాగుంది ఇందులో చెప్పండి అంటే నేను చెప్పలేను. సీరియస్లీ దిస్ ఈజ్ మై ఇంటెన్షన్ రైట్ నో. ఇప్పుడు మీకు టెలికాస్ట్ చేసిన బ్లాక్ బీడ్స్లో ఏది బాగుంది చెప్పండి, ఒకటి సజెక్ట్ చేయండి అంటే ఐ కాంట్. బికాస్ ఫర్ మీ, నేను ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు ఎవ్రీ పీస్ ఎంత అద్భుతంగా కనిపించేస్తుందంటే ఏం చెప్పాలి అంటే దెర్ ఇస్ నో వర్డ్స్. ఎవ్రీ పీస్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే నాకు నచ్చి నేను చేసుకున్న డిజైన్స్ అనమాట. ఓకే, ఈ బ్లాక్ బీడ్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ బ్లాక్ బీడ్స్ ఇలా ఉంటే బాగుంటుంది అని అన్నీ నచ్చి ఒక దానికి రూపాన్ని ఇచ్చేసి మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఎవ్రీ వీక్. అందుకే అంత ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మేబీ వాళ్ళు కూడా మీలాగా నాలాగా బ్లాక్ బీడ్స్ లవర్స్ అయి ఉండొచ్చు కదా. వాట్స్ రాంగ్ విత్ దట్? పర్చేస్ చేయకపోవడం, ఆర్డర్ చేయకపోవడం పక్కన పెట్టేయండి. మేబీ వాళ్ళే కూడా ఏమైనా గోల్డ్లో మేక్ చేసుకుంటారేమో, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందేమో ఈ వీడియో. అలా ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు కదా. ఎస్, అనుకుందాం, ఇక్కడ నుంచి అలాగే అనుకుందాం. 900 ఈజ్ అ ప్రైస్. ఇది కూడా బాగుంది, ఏది బాగాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది యొక్క అన్కట్స్లో ఒక డిఫరెంట్ కేటగిరీలో ఉన్న పెండెంట్ విత్ కోరల్ టచ్అప్ ఇచ్చేసాము. కోరల్ మధ్యలో అలా టచ్ చేస్తూ మేక్ చేసుకున్న కలెక్షన్. రైట్ నో దీని లెంత్ ఎంత ఇచ్చాం? 18 ఇంచెసే ఉంది దీని లెంత్ కూడా. మీకు షార్ట్ కావాలంటే నేను మేక్ చేసి ఇస్తాను. ఇందులో మీకు 3 కలర్ కాంబినేషన్లో రైట్. యా, దిస్ ఈజ్ గ్రీన్ విత్ గ్రీన్. ఇందాకనే చెప్పా, నన్ను అడగొద్దు ఏది బాగుంది అని. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. రూబీ విత్ రూబీ, ఆల్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. సింగిల్గా వేసి చూపించినా చూస్తారా? ఇది 18 ఇంచెస్ ఉంది. ఇవ్వడం అయితే అలాంటి లెంత్లోనే ఇచ్చాము. మీకు ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ అవి ఉంటే పేమెంట్ తర్వాత ఒక చిన్న మెసేజ్ పెట్టండి. బట్ ఐఎమ్ కంఫర్టబుల్ దిస్ 18 ఇంచెస్ లెంతే బాగుంది అనిపించింది నాకు. 650 ఈజ్ అ ప్రైస్. దీనికి ఇంకొకటి కూడా యాడ్ చేసేస్తున్నాను, గ్రీన్. యూ కెన్ ఆల్సో సీ ద గ్రీన్. వావ్, బ్లాక్ విత్ గ్రీన్ కొంచెం రేర్ కాంబినేషనే కదా. కోరల్లో ఇచ్చినన్ని రూబీలో ఇచ్చినన్ని కలెక్షన్స్ బ్లాక్ విత్ గ్రీన్లో ఇవ్వము. బట్ ఇది కూడా బాగుంది, చూడండి ఎంత బాగుంది. బ్లాక్ విత్ గ్రీన్ సేమ్ శారీ వేయండి, ఎంత అద్భుతంగా కనిపించేస్తుంది. చిన్న బీడ్స్ అల్లికతో చేసిన కలెక్షన్. నిజంగా ఇవన్నీ మేక్ చేస్తుంటే ఎంత ఎంజాయ్మెంట్ వస్తుంది తెలుసా లోపల నుంచి నాకు. అరే దీన్ని ఇలా కాస్త రూపు మార్చగానే ఎంత అందంగా కనిపిస్తుందో కదా, అరే దీనికి జాయింట్ చేయగానే ఇంకెంత బాగుందో కదా అని చాలా మురిసిపోతుంటాం. నేను ఒక్కదానే కాదు, మా స్టాఫ్ అందరం కూడా, అరే భలే వచ్చేసింది మాల అని. 650 ఈజ్ అ ప్రైస్. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, దట్ ఈస్ విత్ దిస్ ఈజ్ విత్ గ్రీన్ కదా. యా, దిస్ ఈజ్ విత్ రూబీ. ఇది రూబీ స్టోన్ వచ్చేసింది కాబట్టి రూబీతో జాయింట్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. సింపుల్గా అలా ఉట్టి బోసి మెడతో కాకుండా ఇలా సింపుల్గా వేసుకొని వెళ్ళండి బయటికి, బాగుంటుంది చాలా. ప్రతి డిజైన్ని గోల్డ్లో చేయించుకోలేము, చేయించుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో అస్సలు లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసేసుకోండి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ని తీసుకొని. ఓకేనా? 650 ఈజ్ అ ప్రైస్. అండ్ బై ది వే ఒకటి ముఖ్యమైనది మర్చిపోయా, మీకు ఇవాళ బుట్టలు చూపిస్తా అని చెప్పాను కదా, ఇది ఫస్టే చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయా. ఇదిగోండి పర్ల్ అండ్ ఇలా వచ్చేస్తుంది మీకు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా సరోస్కి పర్ల్స్. 4 స్టెప్ వచ్చేస్తుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీకు ఇలా ఇయర్ రింగ్స్ ఫుల్ బ్లాక్ అన్నా కూడా నేను చేసిస్తాను, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. ఒక 4-5 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 4-5 డేస్ తర్వాత డిస్పాచ్ అయినా పర్లేదు అంటే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది కట్టుతీగతో చేసిన మాల అన్నమాట. ఇది ఇలాగా మనం రియల్ గోల్డ్లో ఎలా అల్లించుకుంటాం దగ్గరగా ముత్యాలను పగడాలను ఎలా అల్లించుకుంటాం, అలా అల్లిన మాల
లైట్ వెయిట్గా ఉంది. అది ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది. ఏదో పెద్ద బరువుగా అంటే ఇన్ని బీడ్స్ అవి వేసాం కదా, ఎంత బరువు ఉంటుందో అనుకోవడానికి లేదు. లైట్ వెయిట్గా ఉంది అండ్ లుక్ వైజ్గా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంది. ఓకే, 1100 is the price. Okay, next I'll show you one more cutie pie. Yes, పల్కసరు విత్ డబల్ కూరలు వచ్చేస్తుంది ఇక్కడ అండ్ అగైన్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇలా కిందికి వెళ్ళిపోగానే ఒక అందమైన పెండెంట్ వచ్చేస్తుంది ఇక్కడ. బాగుంది కదా, నాకు నచ్చింది. ఎలాంటి శారీస్ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఆ బ్లాక్ అండ్ కోరల్ అండ్ గోల్డ్ కాంబినేషన్, యా, దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే ఫర్ ఆల్ అకేషన్స్. దీని లెంత్ ఎంత ఇచ్చాము? 17 ఇచ్చాము, సుమారుగా 17 ఇంచెస్ ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి మీకు ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చే పంపిస్తాను. మీరు వేసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇదిగో ఇలా కనిపించేస్తుంది. అంటే ఈ వెనకాల ఉన్న బ్లాక్ ఎక్కువ కనిపించదు. ఆల్మోస్ట్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఇదిగో ఇలా ఇంతవరకు వచ్చేసి ఇలా కనిపించేస్తుంది. ఓకేనా, ఇలా కనిపించేస్తుంది ముందు వైపు. వెనక్కి మాత్రం ఇవన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇవి ఆల్మోస్ట్ మీ షోల్డర్ బోన్ వరకు ఇవే వచ్చేస్తాయి. మరీ వెరీ లీన్ నెక్ ఉంటే కనుక కొంచెం కిందకి వస్తాయేమో, కానీ ఆన్ అండ్ యావరేజ్గానే అయితే ఇలా కనిపించేస్తాయి మనకి. అదంతా చూసుకొని ఇంతవరకు సెట్ చేసుకున్నాను నేను. ఈ లెంత్ వరకు అయితే బాగుంటుంది అని. ఓకే, భలే ఉంది కదా చూస్తుంటే. వా, ఏంటో నా కళ్ళకి ఇలా కనిపిస్తాయా, మీ కళ్ళకి కూడా ఇలా కనిపిస్తాయా, ఎలా తెలియాలి నాకు ఫీడ్బ్యాక్ అంతా కదా. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రతిసారి, ఒక్క మెసేజ్ చేయరా ప్లీజ్ అని. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించాయి, ఏంటి, ఒక చిన్న మెసేజ్ పాస్ చేయండి, కింద కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీ అయిపోతాను కదా. ఇది ఇంకో సింపుల్ మాల అండి, బ్లాక్ బీడ్స్ విత్ సరోస్కి పర్ల్స్. సింపుల్గా క్యాజువల్గా వేసుకోవడానికి, జస్ట్ ఫర్ యువర్ వర్క్ ప్లేస్ అనుకోండి, ఇలా వేసుకోవడానికి. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. మాల మొత్తం మీకు చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎంత లెంత్లో అంటే 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. మీకు షార్ట్ చేసి చూపిస్తున్నాను, కానీ ఇది వదిలేస్తే ఇంత లెంత్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇయర్ రింగ్స్ కనిపించట్లేదని షార్ట్ చేసి చూపించాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా క్యూట్గా, బ్యూటిఫుల్గా, అందంగా వచ్చేస్తాయి. ఇది షార్ట్ లెంత్ కాదు, ఇదిగో ఈ లెంత్. ఓకేనా, ఈ లెంత్లో అంటే సుమారుగా 18 నుంచి 20 ఇంచుల లెంత్లో వచ్చేస్తుంది. And the price for this is 650. నెక్స్ట్ ఇంకొక అందమైన డిజైన్. ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ అన్నీ కూడా రియల్ బీడ్స్. ఐల్ షో యూ వెరీ క్లియర్లీ. యా, ఈ అల్లిక, ఈ పనితనం చూడండి. ఇదిగో ఇదంతా కూడా మంచి కట్టుతీగ అల్లిక. ఇవన్నీ కూడా అనెక్స్ బీడ్స్ అండి. అనెక్స్ బీడ్స్లో కట్టుతీగ అల్లిక అనమాట. అండ్ బాల్స్ ఇక్కడ యూజ్ చేసిన సరోస్కి పర్ల్స్ అండ్ బ్లాక్ ఆనెక్స్. ఇట్ ఈస్ రియలీ 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 బ్యూటిఫుల్. అంటే రెగ్యులర్ ఆనెక్స్ కంటే కూడా కొంచెం బిగ్ సైజ్ తీసేసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 3.5 mm ఆర్ 4 mm సైజ్లో ఉంటాయి. యా, దిస్ ఈస్ కాల్డ్ 4 mm సైజ్. మంచి కట్టుతీగ అల్లికలో వచ్చేస్తుంది మొత్తం. మెయిన్ ఇక్కడ అల్లిక చూడండి ఎంత నీట్గా ఉంది, పనితనం అనేది. ఓకే, ఇట్స్ రియలీ 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 సూపర్ కలెక్షన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. ఓకే, ఈ వీక్కి సరిపోయాయా బ్లాక్ బీడ్స్? మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ మేక్ చేసుకుందామా చాలా డిజైన్స్. డన్. ఇది గివ్ అవే గిఫ్ట్. We'll see you who is that winner in the next coming video. Okay, we'll meet you again in the next video with the more and more beautiful collections. Thank you so much.